యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. గడిచిన ప్రభుదినం నుండి ప్రభుదినం వరకు మనం అందరూ కూడా సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి ఆరాధనలో పాల్పంచుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించే వాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకుందాం. మమ్మల్ని విక్రియ ప్రేమించిన ప్రియ పరలోకందన మా తండ్రి, జీవం గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయములకు ఆధారభూతుడైన మా గొప్ప తండ్రి, మమ్మల్ని నాయన సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడు ఆరాధనలో పాల్పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నాయన వాళ్ళు వివరించి చెప్తుండగా బిడ్డలని వెన్న బిడ్డలు విని ఆత్మీయ బలపరచబడటానికి సహాయం చేయండి. వాళ్ళకి కావాల్సినటువంటి శ్రద్ధని, ఆసక్తిని దయచేసి ఆత్మీయంగా బలపడబడటానికి సహాయం చేయమని యేసుపరిశుద్ధుని నాయన నేను వాక్యం చెబుతుండగా నా పక్షంగా వీరు నిలబడి నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. సమస్ఫూర్తితో నా వాక్యం చెప్పడానికి శక్తిని, శారీరక, మానసిక దయచేసి నిలబెట్టి వాడుకోమని యేసుపరిశుద్ధుని క్రియవంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ తీసుకునేటువంటి అంశం ఏంటంటే యెషయా 60:12 నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలన చేయబడును. ఇక్కడ సేవింపనొల్లని జనమైన రాజ్యమైన నిలవదంటే మనం దేవుని ఆరాధించడానికి, సేవించడానికి, ధ్యానించడానికి బద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలంగా దేవుని పట్ల మనకు ఉండాల్సినటువంటి ఆసక్తి, ఆశ ఏంటంటే దేవుని ధ్యానించాలి, దేవుని ప్రార్థించాలి. మన గదిలో ప్రార్థన ఉండాలి, మదిలోనేమన్నా వాక్యం ఉండాలి, వీధిలోనేమన్నా దేవుని సాక్ష్యం ఉండాలి అని అంటే, ఆత్మీయంగా బలపడాలి అంటే తప్పనిసరిగా దేవుణ్ణి సేవించాలి, ధ్యానించుకోవాలి. ఎప్పుడు ప్రతినిత్యం కూడా ఆయన చేసే ప్రతి పనికి కూడా ప్రథమ స్థానాన్ని ఇచ్చి మనం అడుగు ముందుకు వేయాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇక్కడ దీనిలో ఒకసారి చదువుకుందాం. యెషయా 7:4-7 చూద్దాం. దీనిలో భద్రం సుమి నిమ్మడించుము, పొగరాజుచున్న ఈ 2 కోరకంచు కొనలకు అనగా రెజీనును, సిరియానును, రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవియనీయకుము. సిరియాయును, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించున్నారు. మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రకారం పడగొట్టి టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండి అని చెప్పుకోండి. అప్పుడు ప్రభు అయిన యెహోవా ఏమని సెలవిచ్చాడంటే, ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, రాజైన ఉజ్జియా మనవడు ఏతాం కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీను, ఇజ్రాయెల్ రాజైన రెమల్యా కుమారుడైన పెకాహును యుద్ధం చేయవాలని యెరూషలేము మీదకి వస్తారు. యెరూషలేము మీదకి వీళ్ళు యుద్ధం చేయాలని వస్తారు. యుద్ధం చేసినప్పుడు యెరూషలేములు వీళ్ళు ఏమిటి భయపడిపోతారు. వీళ్ళు యెరూషలేములో వీళ్ళంతా, అందుకని ఆ సందర్భంలో ఏమంటాడంటే దీనిలో 4-7 దీన్ని చూసినట్టు 7వ వచనం చూస్తే, అయితే ప్రభు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆ మాట నిలువదు, ఆ మాట జరగదు. కాబట్టి వీళ్ళు ఊహించి ఏమనుకున్నారంటే ఇజ్రాయెల్ దేశం, యూదా దేశం మీదకి ఈ దండయాత్ర, యెరోబాము మీదకి దండయాత్ర చేయాలని ఉద్దేశించారు. ఎవరు? ఈ రెజీను వీళ్ళందరూ కలిసి, ఇజ్రాయెల్ దేశం వీళ్ళందరూ కలిసి దండయాత్ర చేయాలని ప్రయత్నం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వాక్యం అనగానే వీళ్ళు భయపడిపోతారు. వాక్యం అనగానే చూడండి ఒకసారి ఆ వాక్యం అక్కడ. యెషయా 7:4 భద్రం సుమి నిమ్మళించుము, పొగరాచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీను, సిరియా, రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండెను అవియనీయకుము అని భయపడొద్దని చెప్తాడన్నమాట. అంటే వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుని తోడు వీళ్ళకు ఉన్నది కాబట్టి యెరోబాము దేవుని సేవించిన బిడ్డ, దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డ కాబట్టి యెరోబాము పక్షంగా దేవుడు చేసినటువంటి వాగ్దానం. కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు భయపడొద్దు, జడియొద్దు, వాళ్ళ మాట నిలవదు. ఇది ఈ వాక్యం. దీనిలో ఒకసారి చూద్దాం. యెషయా 60:12 ఏమంటాడంటే, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనము నిర్మూలన చేయబడును. దీనిలో 7వ వచనంలో చూసినైతే, అయితే ప్రభు అయిన యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. ఎవరు? వాళ్ళు ఊహించుకున్నటువంటి మాట, నేను నీ పక్షాన ఉండగా అవతల వాళ్ళు ఊహించుకున్నటువంటి మాట నిలవదు. అది ఆ కార్యాలు, వాళ్ళు తలపెట్టిన కార్యాలు జరగవు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. యెహోవాను ఆశ్రయించే వారి సింహ పిల్లలు ఏం గలవై ఆకలి కొనేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డని ఆయన నమ్మిన బిడ్డను తలగా ఉంచుతాడు తప్పితే తోగ్గా ఉంచదు. కాబట్టి ఇక్కడ యెరోబాముకి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఏదో అనుకున్నారు, దేశం మీద దండయాత్ర చేయాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేయాలనుకున్న ఆలోచన జరగదు. వాళ్ళు చేసేటువంటి ఆలోచన నిలవదు. కాబట్టి ఇది ఆలోచన నిలవదు, జరగదని దీనిలో ఈ వాక్యంలో చెప్తున్నాడు. 7వ అధ్యాయంలో, అయితే ప్రభు అయిన యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు,
జరగదు. తర్వాత పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు శత్రువులు ఎవరంటే జనరల్గా పాత నిబంధన కాలంలో ఈ అమాలేకీయులు, ఎదోమీయులు, హిత్తీయులు, మోయాబీయులు, వీళ్ళంతా హివ్వీలు, వీళ్ళంతా కూడా ఇజ్రాయేలీస్కి శత్రువులు. కారణం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు అప్పగిస్తానని అబ్రాహాంకి, ఇస్సాకుకి పితరులకు ఇచ్చిన వాగ్దానం చొప్పున వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వీళ్ళు నడిపిస్తాడు. అక్కడ వీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు దేవుడు అప్పగించిందే మళ్ళీ వీళ్ళు ఐగుప్తుకు పోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళంతా కూడా ఇప్పటికక్కడే వీళ్ళు ప్రబలిపోతారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యతిరేకులంతా కూడా శత్రువులంతా ప్రబలిపోతారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరినిగా జయించుకుంటూ ఈయన మళ్ళీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వీళ్ళు ప్రవేశిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యూదా దేశం మీదకి యుద్ధానికి రావాలని ఎన్నుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే వాళ్ళు అనుకున్న మాట నిలవదు, జరుగుదని అప్పుడు వాగ్దానం చేస్తాడు. ఇక్కడ యెషయా 7:4 భద్రం సుమి పొగరాచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీన్లు, సిరియన్లు, రెమల్యాకును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండెను అవియనీయకుము. తర్వాత ఇందులో ఏదో రాజ్యంలో దండయాత్ర జరిగిన దీనిలో ఏమవుతుందంటే అయిన వాళ్ళ వల్లనే మనకు ప్రమాదం ఉంటుంది, కానీ బయట వాళ్ళ నుంచి మనకి ఇబ్బంది ఉంది. అయిన వాళ్ళ నుంచి అంటే ఇక్కడ అది ఒకే రాజ్యం కదా, ఒకే అన్నదమ్ములు కదా, వాళ్ళు యూదా గోత్రికులు, ఇజ్రాయెల్ గోత్రికులు వాళ్ళంతా 12 మందే కదా. కాబట్టి సొలొమోను తర్వాత ఏమైందంటే రాజ్యం విభజించబడింది. విభజించబడినటువంటి రాజ్యంలో వీళ్ళు యూదా రాజ్యానికి ఏమన్నా ఈ యెరోబాము, ఈ ఇజ్రాయెల్ రాజ్యానికి 12 గోత్రాల రాజులకి ఏమన్నా ఇజ్రాయెల్ రాజ్యానికి ఏమన్నా సొలొమోను కుమారుడు రెహబాము, ఇక్కడ ఈయన ఏమన్నా యూదా రాజ్యానికి యెరోబాము రాజులుగా ఉన్నారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే యూదా రాజ్యం మీద దండయాత్ర సందర్భంలో దేవుడి యెరోబాము చెప్పిన సందర్భం ఏంటంటే వాళ్ళు అనుకున్న మాట నిలవద్దు, జరగదని చెప్పి వాగ్దానం చేస్తాడు. తర్వాత ఇక్కడ మనకేంటంటే అయిన వాళ్ళ వల్లనే మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది. అయిన వాళ్ళ వల్లనే ఇబ్బంది వస్తుంది. ఇటలీకి రోమ్ రాజధాని అయితే జూలియస్ సీజరు, తర్వాత బ్రూటస్ ఇద్దరు, దానిలో జూలియస్ సీజరు, బ్రూటస్ ఇద్దరు ఫ్రెండ్స్. అయితే బ్రూటస్ ద్వారా జూలియస్ సీజర్కి ప్రమాదం వస్తుంది. ఆయన బయట నుంచి వచ్చిన ప్రమాదానికి బాధపడేవాడు కాదు, కానీ స్నేహితుడిగా ఉండి స్నేహితుల ద్వారానే వెన్నుపోటు పడటం వల్ల జూలియస్ సీజర్ చాలా బాధపడతాడు. అంటే మనకు బయట నుంచి వచ్చేటువంటి ప్రమాదం వల్ల మనం బాధపడం, కానీ కుటుంబీకుల నుంచే వచ్చేటువంటి కుటుంబీకులు అయిన వారి నుంచి వచ్చేటువంటి ఆపదల వలన మనం బాధపడతాం. దీనిలో మనం ఎప్పుడు కూడా మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. దేవుడు మనకు అండగా ఉంటే మనకేం భయపడాల్సిన పని లేదు. ఏవో నీ పక్షానికి ఉండా నీ భయపడాల్సిన పని లేదు కదా. ఆయనే అండ కొండ ఆదరణకర్త. ఏవో నువ్వు అండనుగా నీకు భయపడాల్సిన పని ఏమి లేదుగా. ఇక్కడ చూడండి 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగుబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అవయవమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి. దేవుడు మన విలువ పెట్టి కొనవాళ్ళం కాబట్టి మన దేవుని మహింపరిచినట్లయితే దేవుని తప్పనిసరిగా మనకు తోడుగా ఉంటాడు. యోసేపుకి దేవుడు తోడై ఉండబట్టి అతను ఎక్కడి నుంచి ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? మొట్టమొదట పిట్లో భయపడి పిట్టు నుంచి ప్రెజెంట్కి వెళ్ళాడు. ప్రెజెంట్ నుంచి తర్వాత అది ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నియమింపబడ్డాడు. అంటే ఏంటనమాట, శ్రమలు కూర్చితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించాడు. దేవుని గురించినటువంటి శ్రమలు మనల్ని ఆశీర్వదానికే కానీ దాన్ని మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. నా నామం మీరు హింసించబడి దూషించబడి అడిగితే మీరు ధన్యులని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి మన గురించి ఎన్ని రకాలుగా దూషణ మాటలు మాట్లాడి కూడా మనం ధైర్యంగా దేవుని పట్ల విశ్వాసంతో ఉంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి దానివల్ల ఏంటంటే దేవుడు మనల్ని ఆయనే కాపాడతాడు. కాబట్టి మళ్ళీ మనం మన దేహంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచగలిగేట్టుగా ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండదు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహింపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించలేదు. మనం ఎట్లా ఉండాలంటే మన సత్క్రియలను బట్టి దేవుడు మహింపరచబడాలి. మనం లోకానికి వెలుగే ఉన్నాం. వెలుగు కొంచెం మీద మంచం కింద పెట్టబడదు. అది నలుగురికి వెలుగుగా కనిపించడం కోసం మనం ఎట్లా పెడతాం? ఒక మధ్య ఇదివరకు రోజుల్లో దిమ్మిలాగా ఉండేది, ఇప్పుడు ఏమన్నా లైట్లు వచ్చినాయి అనుకోండి, దానివల్ల అది దీపం ఎప్పుడు మనకు వెలుగునిస్తుంది. కాబట్టి దీపం వెలుగునిచ్చేది. కాబట్టి మనం దేవునికి మహిమకరంగా మనం ఎట్లా ఉండాలి? మన ప్రవర్తన అంతటి దేవుని మహిమకరంగా ఉండేట్లుగా మనం ఉండాలి.
వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపండి. అంటే దేవుని మహింపరిచే విధంగా మనం ఉన్నట్లయితే మనం దేవునికి భయంకరంగా జీవిస్తాం. భయంకరంగా జీవించడం అంటే మీ వెలుగును ప్రకాశింపడం అంటే దేవుని మహిమకరంగా ఉండటం వల్ల మీ వెలుగును ప్రకాశింపజేయమని. ఇక్కడ ఇంకోసారి చదువుకుందాం వాక్యం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు మనుషులు మీ సత్క్రియలు అంటే మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, మన క్రియలు ఎట్లా ఉండాలి, సత్క్రియలను బట్టి దేవుడు తండ్రి అని మహింపరచబడినట్లు వారి ఎదుట, ఎవరి ఎదుట, అన్యుల ఎదుట మీకు వెలుగు, మీ వెలుగు అంటే సత్క్రియలను బట్టి మనం వెలుగుగా మార్చబడాలి. అంటే దేవునికి మహిమకరంగా జీవించగలగాలి. ఇక్కడ పౌలుని ఇంకో ఉదాహరణ తీసుకున్నట్లయితే పౌలు ఫిలోమోనుకు ఒనేసిముని పరిచయం చేస్తాడు. ఫిలోమోను పత్రికలో పౌలు ఫిలోమోన్ని ఒనేసిము పరిచయం చేస్తాడు. ఇంతకుముందు ఒనేసిము దగ్గర ఫిలోమోను ఒక్క పని చేశాడు. అతను చేసిన చిన్న పొరపాటు కారణంగా ఫిలోమోను ఏం చేస్తాడంటే ఒనేసిముని బయటికి పంపించేస్తాడు. అంటే దొంగతనం కింద సందర్భంలో చేస్తే ఇతను జైల్లో పెడతారు. జైల్లో ఎవరున్న జైల్లో పెడతారు, పౌలు ఉన్న జైల్లోనే పెడతారు. పౌలు చెప్పినటువంటి ఆ సందేశాలని, వాక్యాలని విని ఒనేసిము కూడా మార్చబడతాడు. ఆ సందర్భంలో ఇక్కడ ఏమంటాడంటే ఫిలోమోను 10 రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల్లో ఒకసారి చూద్దాం. కావున యుక్తమైన దాన్ని గురించి ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నది. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు ఖైదీగానున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరియు మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసం నిన్ను వేడుకొంచున్నాను. ఒనేసిము కనిన కుమారుడు అంటే ఏంటి? ఆయన బంధకాల్లో ఉన్నప్పుడు ఈ ఒనేసిము కూడా బంధకాల్లోనే ఉన్నాడు. అప్పుడు దేవుడు పౌలు చెప్తున్న పౌలు ఏ సందర్భంలో కూడా వాక్యం ప్రచారం చేస్తూనే ఉన్నాడు. జైల్లో ఉన్నా ఎక్కడున్నా ఆ సందర్భంలో ఒనేసిము ఏం చేస్తాడు? విని ఆత్మీయంగా బలపడి రక్షణ పడతాడు. ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏం చెబుతుంటే ఒనేసిము ఫిలోమోను దగ్గర ఒనేసిము పనిచేసి వచ్చాడు. అయితే పనిచేసి ఏం చేశాడు? తప్పు చేసిన దాన్ని బట్టి జైల్లో ఉన్నాడు. జైల్లో ఎవరితో పాటు ఉన్నాడు? పౌలుతో పాటు ఉన్నాడు. పౌలు ఏం చేస్తాడంటే మళ్ళీ ఒనేసిముని ఫిలోమోను దగ్గరికి పంపించాలని ఉద్దేశించి చెప్తాడనమాట. ప్రేమను బట్టి వేడుకుంటా మరీ మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఎప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీ ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని నుంచుకొనవలనని ఇంటిని కానీ నీ ఉపకారం బలవంతు చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమి చేయుటకు నాకు ఇష్టం లేదు. ఆయన ఏం చేస్తాడనమాట? ఒనేసిముని గురించి ఫిలోమోనుకి లెటర్ రాస్తాడు. లెటర్ రాసి ఒనేసిముకి ఇచ్చి పంపిస్తాడు. నా బంధకాల్లో ఉన్నప్పుడు నేను కనే బిడ్డ, గతంలో అతను అప్రయోజకుడేమో కానీ ఇప్పుడు ప్రయోజకుడు కాబట్టి అతన్ని చేర్చుకోమని చెప్పని ఫిలోమోను పంపుతాడు. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. అందువల్ల ఇక్కడ ఏం చెబుతాడంటే యెరోబాము అతను మీద వీడు దండయాత్రకు వచ్చినప్పుడు భయపడొద్దని చెప్పి దేవుడు అక్కడ అతనికి ధైర్యం ఇస్తాడు. ఇక్కడ కూడా ఒనేసిము విషయంలో కూడా ఫిలోమోనుకు ధైర్యం చెప్పి అతను నాకు కన్నబిడ్డ ఇదివరకులా అప్రయోజకుడేమో కానీ ఇప్పుడు ప్రయోజకుడే కాబట్టి అతను చేర్చుకోమని మీరు చెప్తాడు. అట్లా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైనది, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైనది. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫరో గురించి నిర్గమకాండం 7, 8, 9 అధ్యాయాల్లో ఫరో ఏం చేస్తాడంటే దేవుడిని నేను ఎరుగునని చెప్పి అతని మోషే అక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకురావటానికి మోషేను పంపిస్తాడు. దేవుడు మోషే అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏం చెప్తాడంటే మోషే ఇట్లా అక్కడ 10 తెగుళ్ళు వస్తాయి. ప్రతి తెగులుకు ముందు కూడా మోషేకిను ఈ ఫరోకి మధ్య కొంచెం సంభాషణ జరుగుతుంది. సంభాషణలో ఈయన ఏం చెప్తాడంటే దేవుడు పంపగా వచ్చామని చెప్తాడు. అక్కడ దేవుడు ఏమంటాడంటే నేను ఎవరని చెప్పను అని అంటే నేనే ఉన్నవాడిని అనువానని చెప్పమంటాడు. అప్పుడు అక్కడ పోయిన తర్వాత చెప్తే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. అయితే అతనికి ఉన్నటువంటి హృదయ కాఠిన్యతను బట్టి ఏం చేస్తాడు? దేవుడు ఆ దేశం మీద, ఐగుప్తు దేశం మీద 10 తెగుళ్ళు పెడతాడు. తెగులకి అక్కడ వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతూనే ఉంటుంది. ఫైనల్గా ఏం చేస్తాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని రిలీజ్ చేయడానికి ఏ సందర్భానికి ఒప్పుకోడు. ముందేమన్నా ఓకే అంటాడు, తర్వాత ఒప్పుకోడు. అతను హృదయం కఠినం చేస్తాడు. ఎంతగా కఠినం చేస్తాడంటే మళ్ళీ ఇబ్బంది పెట్టే విధంగా కఠినం చేస్తాడు. చివరగా ఏమవుతుందంటే ఆ ఫరో కుమారుడు
కుటుంబంలో ఫరో కుమారుడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు మనసు ఇదై వాళ్ళని రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటాడు. వీళ్ళు బయలుదేరి వచ్చే సందర్భంలో కూడా అతనికి మనసు అంగీకరించే వాళ్ళని పోనివ్వడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ సేవలు ఎక్కువగా వినియోగించుకున్నాడు కనుక కాబట్టి వాళ్ళు పోవటానికి అంగీకరించక వీళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత వీళ్ళంతా బయలుదేరి వస్తుండగా మళ్ళీ వెన్నంటాడతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళని తీసుకురావటం దేవుని ఉద్దేశం కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, పితరులకు ఇచ్చిన అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పులో భాగంగా వీళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావడానికి మోషే నాయకత్వంలో వస్తుండగా మళ్ళీ వీళ్ళు రిలీజ్ చేసిన తర్వాత కూడా వెంటబడి ఏం చేస్తాడంటే వీళ్ళని చేయడానికి అప్పుడు దేవుడు వీళ్ళని కాపాడతాడు. దేవుడు ఎట్లా కాపాడుతాడు? వాళ్ళు వచ్చేటప్పుడు పగలే ఉన్న మేఘ స్తంభాన్ని, రాత్రిపూట అగ్ని స్తంభాన్ని పెట్టి వాళ్ళని నడిపిస్తాడు. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుద్ది? ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. దాన్ని కూడా దేవుడు అతనికి ఉన్నటువంటి దేవుడు తన కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి ఏం చేస్తాడు? ఈ 2 పాయలుగా విభజిస్తాడు. వీళ్ళందరూ ప్రయాణం ఒక రాత్రిలో సముద్రం దాటేస్తారు. వీళ్ళని వెంటాడుతున్నటువంటి ఫరో సైన్యం కూడా వచ్చేస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే సముద్రం దాటుతారో వాళ్ళు వెంటనే దేవుడు మళ్ళీ దాన్ని కవర్ చేసేస్తాడు. దానికింత బట్టి నశించిపోతారు. ఆ విధంగా దేవుడు వాళ్ళ మార్గం అంతట్లో కూడా కాచి కాపాడతాడు. ఫరోకి ఏం చేస్తాడంటే అటు మొండి వైఖరికి అతనికి ఏం చేస్తాడు? దేవుడు అతన్ని శిక్షిస్తాడు. దేవుని నమ్మిన బిడ్డలైన ఈ ఇజ్రాయెల్ జనాంగాన్ని క్షేమంగా నడిపిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వీళ్ళని శిక్షిస్తాడు. దేవునికి విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం కూడా వర్ధిల్లదు. యెషయా 54:17 చూస్తే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి విరోధంగా రూపింపబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. కాబట్టి దేవునికి విరోధంగా రూపబడిన ఆయుధమేగా ఎవరు? ఫరో చక్రవర్తి. కాబట్టి అది వర్ధిల్లలా, నాశనం అయిపోయింది. అట్లాగే ఈ సామెతలు 21:30 కూడా 30లో యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వేచనైనను, ఆలోచనైనను నిలువదు. అంటే దేవునికి విరోధమైనటువంటి యెహోవా ఆలోచనైనను, వివేకమైనను, జ్ఞానమైన కూడా ఏది నిలవదు. అంటే దేవునికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా, ఏ ఆలోచన కానీ, జ్ఞానం కానీ, వివేచన కానీ ఏది నిలవదు. దేవుని యొక్క తీర్మానమే స్థిరం. నలుగురు హృదయాల్లో ఆలోచనలు అనేకం ఉంటాయి కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం. దేవుని యొక్క తీర్మానం స్థిరం. తర్వాత దీనిలో ఇంకో చిన్న సందర్భం ఏంటంటే, దేవునికి దూరమైన అనేకాన్ని స్వయంపునాలు జనమైనను, రాజ్యమైనను నిలవదు. అయితే చీకట్లో ఉన్నటువంటి చేప దేవునిలో అంటే నీటిలో ఉన్నటువంటి చేప నీటిలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. నీటిలోంచి బయటపడిన తర్వాత చచ్చిపోతుంది. అంటే దేవునికి విరోధంగా, దాని సహజ జీవితానికి విరోధంగా బయటకు వచ్చింది ఏమంటే చచ్చిపోద్ది. చచ్చిపోయిన చేప ఏమవుద్దంటే నీటి వాళ్ళు కొట్టుకుపోద్ది. బ్రతుకున్న చేప ఏమవుద్దంటే నీటికి వాళ్ళకి ఎదురుగా ప్రయాణం చేస్తుంది. దేవుని పాలకు ప్రయాణం చేస్తుంది. కాబట్టి జీవం కలిగినటువంటి మనం దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి కానీ దేవునికి వ్యతిరేకంగా మనం చేయకూడదు. కాబట్టి ఏంటంటే దేవునికి విరోధంగా రూపబడిన ఏ ఆలోచన అయినా, జ్ఞానమైనా ఏది కూడా వర్ధిల్లదు. ఏబు గ్రంథం తర్వాత 15వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు చదువుకుందాం. మూర్ఖుడే ఆయనను మార్కోనును తన కేడము గుబకములతో ఆయన మీదకి పరిగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది. వారి చిరు ప్రక్కల పైన క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టివారు పాడైన పట్టణంలో నివసించుదురు. ఎవరినూ నివసింపకుండా ఎండ్లలో దెబ్బలు కావలసిన ఎండ్లలో నివసించరు. కావున వారి భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలవదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగును. వారి చీకటిని తప్పించుకొనరు. కాబట్టి వీళ్ళు దేవునికి విరోధంగా సంపాదించిన ఏది కూడా నిలవదు. అదే చెప్తున్నాడు. భాగ్యవంతులైనా కూడా అట్టివారు కావున వారి భాగ్యవంతులు కాకపోదురు. ఎవరు మూర్ఖంగా ఉండేవాళ్ళంతా కూడా దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళంతా. అంటే ఈ దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. దుర్మార్గులు, దుష్టులు వీళ్ళంతా కూడా దేవునికి హేయమైనటువంటి వాళ్ళు. అందువలన ఈ మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళ వలన వాళ్ళు ఎట్లా ఉంటారు? వారు పాడైన పట్టణంలో నివసిస్తారు. ఎవరు నివసింపకూడని ఎండ్లలో దెబ్బలు కావలసి ఉన్న ఎండ్లలో వాళ్ళు నివసిస్తారు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలవదు. వాళ్ళ సస్య సంపద కూడా ఏమవుతుందంటే పాడైపోద్ది అన్నమాట. సస్య సంపద. అందుకనే భాగ్యవంతులు అవడానికి మనం ఆశించకూడదు. దీనిలో ఈ వాక్యం చూద్దాం ఒకసారి. ఏది సామెతలు 28:4లో ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుడి, నీవు అట్టి అభిప్రాయం ఉన్న కలిగిన దాన్ని విడిచిపెట్టండి. ఐశ్వర్యవంతులు కావాలనేటువంటి ప్రయాస వద్దు. అలాంటి ఆలోచన వస్తే దాన్ని విడిచిపెట్టాలి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే సామెతలు 10:22 ఏమంటాడంటే, మనం ఐశ్వర్యవంతులు కావాలని ప్రయత్నం చేయటం వలన మనకు అది పొందలేము. 10:22 ఏమంటాడంటే, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టం చేత ఐశ్వర్యం ఎక్కువ కాదు. తను ఇంకొక విషయం ఏంటంటే సామెతలు 27లో యథార్థవంతులకు నీతిమంతుల పిల్లలు తన తదనంతరము ధన్యులవుదురు. మనం యథార్థంగా జీవించాలి.
రెండో దినవృత్తాంతాలు 16:9 ఏం చెప్తాడంటే, రెండో దినవృత్తాంతాలు 16:9 ఏం చెప్తాడంటే, తన ఎడల యథార్థం గలవారి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటను సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంటుంది. తర్వాత ఇక్కడ యథార్థం అని తెలిపి ఇక్కడ దీనిలో మనకు మాట చెప్తున్నాడు కదా, దీనిలో సామెతలు 27లో యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు తన తదనంతరం ధన్యులగుదురు. సామెతలు 8:18 ఏం చేస్తారంటే, ఐశ్వర్యం ఘనత ఎవరి నుంచి ఉంది? దేవుని వల్లనే మనకు వచ్చేది. అందుకని దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టం చేత ఐశ్వర్యం ఎక్కువ కాదు. అదే ఇక్కడ సామెతలు 8:18లో ఐశ్వర్య ఘనతను స్థిరమైన కలిమి నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతియు నా దగ్గర ఉన్నవి. కాబట్టి దీనిలో 18:21లో ఏం చేస్తుంటే, ప్రయాసపడి సంపాదించి 18లో ఏం చెబుతాంటే 18:21 ఏం చెబుతాంటే, మన ప్రయాసపడి సంపాదించింది ఏది కూడా నిలవదు. మన కష్టం నిలవదు. ఎట్లా నిలవదంటే, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టం చేత ఐశ్వర్యం, మనం అంత కష్టపడిన దేవుని ఆశీర్వాదం లేకపోతే మనకు అది సంపాదించిన సంపాదన కూడా నిలవదు. దీనిలో ఏం చెప్తా అంటే, యోబు రాసిన గ్రంథంలో, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించుండిరో దాన్ని వారు అనుభవింపక మరలా అప్పగించదు. ప్రయాసపడి సంపాదించేదల్లా కూడా మరి తిరిగి ఎవరికి అప్పగించదురు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారి సంతోషము, వారికి సంతోషం సంపాదించారని కానీ మాటే కానీ వాళ్ళు దానివల్ల పొందేటువంటి సంతోషం చాలా తక్కువ. తర్వాత ప్రసంగులు ఏం చెప్తారంటే, ద్రవ్యాన్ని అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి పొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తిని అందడు, ఇది వ్యర్థమే. ద్రవ్యాన్ని అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తిని అందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తిని అందడు. 1 తిమోతి 6:10 ఏమని చెప్తారంటే, ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. సమస్త కీడులకి మూలం. దాన్ని ఆశించి విశ్వాసంలో తొలగిపోయిన నానా బాధలతో తమను తాము పొడుచుకున్నారు. ఇతను పోయిన అదేగా యోధ ఇస్కరియోతు యోధ పరిస్థితి అదేగా. దేవుణ్ణి 30 వెండి నాణాలకు అమ్మాడు. అమ్మిన తర్వాత ఏం చేస్తాడు? తనకున్న ధనాపేక్షను బట్టి అతనే నాశనం అయిపోయాడు. తను ఏం చేస్తాడు? తర్వాత పశ్చాత్తాపడి తెలుసుకొని ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి వచ్చినట్లయితే సరిపోయేది. దేవుని దగ్గర రాకుండా ఏం చేశాడు? పోయి అతనే చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అదే పేతురు ఏం చేశాడు? 3 సార్లు దేవుని గురించి అబద్ధం ఆడతాడు. చేసిన తప్పు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తాడు. దేవుడు ఆయన్ని దగ్గర చేర్చుకుంటాడు. దేవుడు అతన్ని గనుడుగా చేస్తాడు. మనుషులు పెట్టే జాలాలుగా తను చేస్తాడు అనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, యెషయా 54:17, సామెత 21:30లో యెహోవాకు విరోధంగా ఏదైనా సరే రూపొందిన ఆయుధం కానీ, జ్ఞానం కానీ, వివేచన కానీ ఏది వర్ధిల్లదు. తర్వాత ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందల మహిమలో మన ప్రతి అవసరతనే ఆయన తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇప్పుడు యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దివేండి. రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను ఆశ్రయించడం కంటే కూడా యెహోవాను ఆశ్రయించడం మేలు. దీనిలో చెప్తారు చూడండి 55:18 వరకు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచి మన ప్రవర్తన యంత్రం కూడా యెహోవా అధికారానికి లోబడి నడుచుకుంటే మనం అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం. మనం ఎవరినో నమ్ముకోవటం కాదు, దేవుణ్ణే నమ్ముకోవాలి. మనం రాజుల నమ్ముటి కంటే కూడా యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషుల నమ్ముటి కంటే కూడా యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి మన ప్రవర్తన యంత్రం ఆయన అధికారం లోబడి నడుచుకున్నట్లయితే తప్పనిగా సారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి కొద్ది వాక్యం దేవుని వెనుకల్లో దీవించబడిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని ఇక్కడగా ప్రేమించిన ప్రియ పరలోకమున్న మా తండ్రి, జీవము గల ఆయన మహిమగల తండ్రి, అన్ని విషయములకు ఆధారభూతులు ఆయన మా గొప్ప తండ్రి, నాయన చెప్పినటువంటి వాక్య భాగం విన్నటువంటి బిడ్డల ఆత్మీయంగా బలపరచబడటానికి సహాయం చేయండి. తమ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో మీ అందరి నమ్మకం ఉంచి వాళ్ళ ప్రవర్తన అంతటి మన ప్రవర్తన అంతటి అధికారం లోబడి నడుచుకోగలిగినట్లుగా సహాయం చేయండి. మీ ఎందు భక్తులు కలిగి విశ్వాసంతో ఆత్మీయంగా బలపరచబడి జీవించగలిగినట్లుగా ఆత్మలో దీని కొలికి అన్ని విషయంలో వర్ధిల్లుచు మీ ఎందు భక్తులు కలిగి విశ్వాసంతో వాక్యాస్థానం నడుచుకుంటూ దౌచుకున్న బిడ్డలుగా భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.